నమస్కారం ప్రజలారా. నిన్న వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఏం మాట్లాడారు అనేది విశ్లేషణ చేసుకుంటూ పదం. షర్మిల గారు నిన్న ఏం మాట్లాడినారు అనేది మెయిన్గా విన్నాం. క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నా. జగన్పై సోదరి షర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి ఎన్నుపోటు పొడిచాడు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిటెక్టివ్ చేశారంట. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారు షర్మిల. అది విజయసాయిరెడ్డి గారు షర్మిల దగ్గర పోయి నీ మీద ఏమేమి అబద్ధాలు చెప్పమన్నారు, నిన్ను ఎలా ఇబ్బంది పెట్టమన్నారు, వాళ్ళు చెప్తే నేను చేశానే తప్ప నాకు ఏ సంబంధం లేదు, కాబట్టి మీ ఆస్తుల విషయంలో మీరు మాట్లాడేది న్యాయము అని విజయసాయిరెడ్డి గారు షర్మిలతో చెప్పినట్టు షర్మిల గారు నిన్న విలేకరుల సమావేశంలో చెప్పింది. నాయకుడు క్యారెక్టరు క్రెడిటిలిటీ ఉండాలని శుద్ధులు చెప్పిన వైఎస్ జగన్కే విలువల విశ్వనీయత లేదని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత తల్లి చెల్లి మేనకోడలు మేనల్లుడికి ఎన్నుపోటు పొడిచారని నీచుడని మండిపడారు. ఆస్తుల కోసం సొంత చూద్దాము పేజీలది నెక్స్ట్. అది నా వయసు షర్మిల గారు అట్లా ఏమంటున్నారు, క్యారెక్టరు లేదు, ముందు వైఎస్ జగన్కు క్యారెక్టర్ లేదు అని ఆయన అంటుంది. ముందు కొంత మా అన్నకే క్యారెక్టర్ లేదు కాబట్టి నాకు అన్యాయం చేశాడు అని చెప్తాంది. ఎవరు? వైఎస్ షర్మిల గారు. తల్లిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయనపై ఒత్తిడి తెచ్చి తనను తిట్టించిన అన్నారు. జగన్ క్యారెక్టరు ఖాళీ సీసా లాంటిది, ఆయన క్యారెక్టరు సున్నా అని తేల్చేశారు. శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడారు. జగన్కు విశ్వనీయత విలువలు ఏమాత్రం లేవు, నీతులు చెప్తారే కానీ పాటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ ఆశయాల్ని కాలరాశారని విమర్శించారు. చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి అని సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఆయన తన పక్కన కూర్చోబెట్టుకున్నారని ఆక్రోశించారు. అది కరెక్టే కదా. సొంతం చిన్నాను చంపింది అవినాష్ రెడ్డి అని తెలిసి కూడా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కుట్రలు, దస్తగిరి, ఇది అది అని ఈరోజు పేపర్లో రాశారు. సొంతం చిన్నాన్నను చంపేస్తేనే పట్టించుకోలేదు, తల్లి చెల్లికి న్యాయం చేయలేదు, ఇంకా రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేస్తారు అని ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఎలక్షన్లకు 1 సీటు వస్తుందో రాదో అది కూడా డౌట్ అనే విధంగా ప్రజల్లో ఉంది. ముందు కుటుంబంలో తల్లి చెల్లికి న్యాయం చేయాలి, తర్వాత ఆడపిల్లలకు, తర్వాత చూడాలి. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని లోటస్ పాండ్ షర్మిలతో భేటీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు ధృవీకరించారు. సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు బయటపడినాయి. అది విజయసాయిరెడ్డి గారు అన్నీ చెప్పారు షర్మిల గారిని గురించి, అది వేది గురించి మొత్తం. ఎందుకంటే అక్కడ ఏమేమి జరిగినా ఏమి అనేది కూడా అంతా ఉంది. చూద్దాం. సాయిరెడ్డి భేటీలో వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిలతో భేటీ అయినట్లు వచ్చిన వార్త సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు ధృవీకరించారు. సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయని షర్మిల చెప్పారు. జగన్ సొంత చెల్లి మీద కేసు పెట్టించారా, నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేనే బయట పెట్టాను, అయితే అవన్నీ అబద్ధాలని చెప్పాలంటూ సాయిరెడ్డి
సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు. అయినా స్వయంగా సాయిరెడ్డికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలన్నారు. అందుకు ఆయన నిరాకరించిన జగన్ ఒప్పుకోలేదు. ఆస్తుల్లో ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉందని మా తండ్రి జీవించి ఉన్నప్పుడే సాయిరెడ్డికి చెప్పారు. తనను వదిలేయాలని సాయిరెడ్డి ఏడుకోవడంతో వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్ళీ సాయిరెడ్డి మీద జగన్ ఒత్తిడి తెచ్చారు. తనకు ఇష్టం లేదని, కుదరదని సాయిరెడ్డి చెప్పినా జగన్ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలని స్వయంగా జగన్ నోట ఇచ్చారంట. ఏం మాట్లాడారు, 40 నిమిషాలు డిటెక్టివ్ చేశారంట అని శర్మిల వివరించారు. జగన్ నైజం ఏమిటో ఈ విజయసాయిరెడ్డికి అర్థం చేసుకున్నారని, ఆ విషయాలను ఆయన చెప్తూ ఉంటే తనకు చాలా బాధేసిందని, కన్నీళ్ళు వచ్చాయని అన్నారు. చూడండి, విజయసాయిరెడ్డి వాళ్ళ ఇద్దరికి సమాన వాటా ఇవ్వాలని చెప్తే కూడా జగన్ ఒప్పుకోలేదంట. జగన్ విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ శర్మిల మీద విమర్శలు చెప్పి ఉన్నారట. నేను ఒప్పుకోనొద్దు, నాకు వద్దు, నేను అట్లా పనులు చేయనంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంతో చేపించాడంట. తర్వాత ఒప్పుకోలేదని వైవి సుబ్బారెడ్డితో పెట్టించారంట. అన్నా చెల్లెలు అన్నాక వాటాలు ఎక్కడైనా సమానంగా వస్తాయి. కానీ ఒక సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లికే మోసం చేసినాడు అని ప్రజలు అనుకుంటూ ఉంటే ఎవరు క్యారెక్టర్ ఉంది, ఎవరు క్యారెక్టర్ లేదు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. శర్మిల గారు అనడం ఏమిటంటే, మా అన్నకు 0 క్యారెక్టర్ లేదు అని శర్మిల గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇంకొకరు క్యారెక్టర్ గురించి చెప్పే ముందు నీ క్యారెక్టర్ సరిగా ఉందా లేదా, ఎందుకు ఈ విషయం చెప్పిందంటే, నిన్న సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో రాశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, అది చెప్తాడు, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ లేదు అని. అప్పుడు అందుకు వైఎస్ శర్మిల అంటున్నారు, ముందు మీ క్యారెక్టర్ సరి చేసుకోండి. తల్లి చెల్లికే మోసం చేసావు నువ్వు, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావు, ఇప్పటికీ నువ్వు మారలేదే. సొంతం చిన్నాన్న చంపేసిన అతన్ని ఎంపీ సీట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు అని శర్మిల గారు చెప్తున్నారు. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే, వైఎస్ బీజేపీకి వ్యతిరేకమని, ఇప్పుడు అదే బీజేపీతో జగన్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని శర్మిల అన్నారు. వైఎస్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెట్టగా వాటిని 6 నెలల్లో పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారని గుర్తు చేశారు. క్రెడిబిలిటీ ఉంటే ప్రాజెక్టులు జగన్కు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. నాసిరకం మధ్యంలో ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడు క్రెడిబిలిటీ ఏమైందని, ఋషికొండకు తొలించి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నప్పుడు ఆయన విశ్వనీయత పోయింది. ఆయనకు క్రెడిబిలిటీ లేదు, డబ్బు ఉందని అహంకారం మాత్రం ఉందని విమర్శించారు. చూడండి, వైఎస్ శర్మిల గారు ఆయన చాలా వచ్చింది. ఇంకోదంతా ఏమిటి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆస్తుల కోసం జగను ఆయన భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చొని ఆలోచించాలి. అబద్ధాలు అట్టడుగుతూ ఉంటేనే జగన్ అబద్ధాలు చెప్తారు అనే నిజాల్ని నమ్మే ప్రయత్నం చేస్తారు అంటూ జగన్పై ధ్వజమెత్తారు. చూడు, అన్ని అబద్ధాలు చెప్తారు, ఆస్తుల కోసం ఎంత దానికైనా జగదాడతాడు అని వైఎస్ శర్మిల గారు చెప్పారండి. వైఎస్ శర్మిల గారు ఒకటే చెప్తున్నారు, గుండు 0, విలువలు లేవు జగన్మోహన్ రెడ్డికి, క్యారెక్టర్ లేదు, తల్లి చెల్లికి గుండు 0 అని ఈ ఎవరు చెప్తున్నారండి, మన వైఎస్ శర్మిల గారు. కాబట్టి ఇదేనండి ఈరోజు. నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.